నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సామాజిక పింఛన్ల పంపిణీ ఒక చరిత్ర అన్న చంద్రబాబు. సంపద సృష్టించి పేదలకు పంచుతానని స్పష్టీకరణ. గొల్లప్రోలులో పింఛన్లు అందించిన ఉప ముఖ్యమంత్రి పవన్. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలని స్పష్టీకరణ. పింఛన్ల పంపిణీలో మంత్రులు ఎమ్మెల్యేల భాగస్వామ్యం. 7,000 అందుకోవడంపై లబ్ధిదారుల హర్షం. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సామాజిక పింఛన్ల పంపిణీ. చంద్రబాబు పవన్ చిత్రపటాలకు ప్రజల పాలాభిషేకాలు. పుణే జలపాతంలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు. 4వ మృతదేహం వెలికితీత. చిన్నారికై వెతుకులాట. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎక్కడో మారుమూలన అరకులో ఇంకా డోలీలు కట్టుకుని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తారు. అది పోవాలి. నా కోరిక ఏంటంటే మన పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగాను. నేను అరకుకి వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి. అక్కడ నేను వారి కష్ట నష్టాలు చూడాలి. నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. పిఠాపురం ప్రజలకు నేను ఎందుకు ఇంత రుణపడి, నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలు, నేను అలాంటి అవ్వాలి అనుకున్నాను. నేను దానికోసం ప్రయత్నం చేశాను. నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు. కానీ ఈ రోజున నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకి వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము చేసే పాలన. ఒక్కళ్ళు ఇప్పుడు ఆ బిడ్డ, నీ పేరేనా? నీ పేరు నేట్రా పైకి 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 తీసుకు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? నేను చాలాసార్లు నా గొల్లపురంకి వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలు దొరుకుతారు. ఏంటో మంది అంటే మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అర్థమైంది తెలియదు కానీ చప్పడు కొట్టాడు ఛత్రి. నాకు నిజంగా అనిపిస్తాయి, ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు నేను రక్షిత మంచినీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది? కనీసం తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వగలగాలి, మంచి చదువు చెప్పించగలగాలి. వీళ్ళకి ఏం చేయగలం? వీళ్ళకి కనీసం వాళ్ళ అవసరాలకు కానీ, వాళ్ళు చదువుకోవడానికి కానీ, హాస్పిటల్స్ కానీ, వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ, చదువుకోవడానికి బడి కానీ. నేను చెప్తాను 2047 చంద్రబాబు గారు ఇదే అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు, అద్భుతంగా రాణించాలి, భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని. మోడీ గారి కోరిక అదే. ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి. ఇలా నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురావాలా? వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నా, వీళ్ళకి భరోసా ఇవ్వడానికి వచ్చాను. మేము ఉన్నాం. నా బిడ్డల కోసం నేను ఎంత తపన పడుతున్నా నాకు తెలియదు, కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తారు నాకు. ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది. ఈ బిడ్డల కోసం ఇక్కడ మీకు మాట ఇస్తున్నా. నేను ఒక తరం కోసం కాదు, 2 తరాల కోసం పనిచేయాలి. వాటి కోసం పనిచేస్తాను తెలుసుకుంటూ, మీకు తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరోమారు అధికార యంత్రాంగానికి, ఆర్డీఓలందరికీ, వేదిక పైన ఉన్న అధికారులందరికీ, ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకులందరికీ, ఇవన్నీ నేను ఇలా తీసుకున్నాము. అంటే ఇక్కడ ఇదండి జనవాణి కార్యక్రమం కాదు. మీరు మన నాయకులకి ఇచ్చి నాకు ఇస్తారు. ఇండివిజువల్ తీసుకున్నాను, ప్రత్యేకంగా తీసుకున్నాను. అలాగే ముఖ్యంగా జనసేన నాయకులకి మీరు చేసిన కష్టం నేను మర్చిపోలేను. నేను ఇప్పుడు ప్రారంభించాను, ఇల్లు వెతుకుతున్నాను, ఇక్కడ నా సొంత స్థలం వెతుకుతున్నాను. సొంత ఇల్లు కట్టడానికి నిర్ణయించుకున్నాను, ఇక్కడ కట్టబోతున్నా. సో మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఇక్కడున్న మీడియా సోదరులందరికీ
ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మరి ముందు నియోజకవర్గం చెక్కుని తదుపరి నియోజకవర్గం చెక్కుని అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగ ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 3 నెలల బకాయిలు కలిపి 7,000 రూపాయల చొప్పున పింఛన్లు అందజేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు పింఛన్ సొమ్ము అందజేశారు. గ్రామానికి చెందిన ఇస్లావత్ సాయికి వితంతు పెన్షన్, బానావత్ పాములుకు వృద్ధాప్య పెన్షన్, ఆయన భార్య సీతకు సిఆర్డీఏ పింఛన్ను సీఎం అందించారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు 3,000 రూపాయలు ఈ నెల నుంచి పెంచిన పింఛన్ సొమ్ము 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందించారు. ఆ తర్వాత లబ్ధిదారుల స్థితిగతులు తెలుసుకున్నారు. జీవనాధారం ఏంటన్నది వివరాలు అడిగారు. ఆదాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా మీ ప్రభుత్వం ఉందనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసుకుంటారు. అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి. ఒక పద్ధతి ప్రకారం మారుతుంది. 3-4 వేలు ఎయిమ్స్ పోయారనుకోండి, మీకు అక్కడికి కాదు, దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ. ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు? మీ ఇంటి పక్క ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఇల్లు, మీరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గమే ఉన్నారు, కొంచెం ముందు ఉన్నారు. వాళ్ళు ముందుకు పోతున్నారు, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు. ఏంటి కారణం? మీ ఆలోచన విధానం కదా. పొలం చాకరీ చేసి పొలంలో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి ఆ పిల్లల్ని చేసి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా. అటు ఇటు అందరికీ ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కదా. ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు, లేకపోతే వేరే ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో? రెడ్లు, కమ్మోరు, యాదవులు, శాఖలు, లంబాడీలు, మాదిగోళ్ళు, మాలోళ్ళు. ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా, కమ్మోళ్ళు బాగున్నారు కదా, తర్వాత యాదవులు బాగున్నారు కదా. బాగలేని దేవురు మీరే కదా. ఎందుకు కారణం ఏంటి? కాదమ్మా, మీ ఆలోచన. నేను అందుకే మీలో మార్పు తీసుకురావుతాను. వాళ్ళ మారుగా మీరు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు, కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి. వాళ్ళ తండ్రి తాతో 1 ఎకరా, 2 ఎకరాలు, 5 ఎకరాల భూమి ఇచ్చాడు. మీకు అవి లేవు, కానీ మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో, మీ జీవితాలు మారు. ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి? నేను అన్ని ఆలోచిస్తున్నా. పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన. లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు, ఇదే మరి చనిపోతారు. ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం, లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు. చదువుకోకుండా కూలి పని పోతారు,
దాంతో అందుకనే ఈ ఇల్లు కూడా అట్టాగే ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మా కూతురు ఇద్దరు పోయిన రోజు పోతారు పోరని పిల్లలు కూడా అందుకనే చదివించుకొని చేస్తున్నాయి. నా చదివించేది ఎంతవరకు మంచి పని చేశావు, అది శుభసూచకం. ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నారు? బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు చదువుకుంటా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా? ఎంత వస్తుంది? 310 వచ్చాయి 500కి. నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు? వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు నువ్వు అయిందా? అప్పుడు ఎంత వచ్చాయి మార్క్? 80 నుండి 100కి 80 వచ్చాయి. నీకంటే ఎక్కువ వరకు వచ్చాయి. ఎవరు వాళ్ళు? ఇద్దరికి వచ్చింది. వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు? మీ అమ్మ కష్టపడతాను కదా, నీకోసమే కదా, కూలి పని చేసి చదివిస్తాను కదా, నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా. స్వయంగా ముఖ్యమంత్రి తమ ఇంటికి వచ్చి పింఛన్ సొమ్ము ఇవ్వడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఒకేసారి 1000 రూపాయలు పింఛన్ పెంచడం, బకాయిలు కూడా కలిపి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. 7 ఏళ్ళు ఇచ్చారయ్యా స్వామి. పింఛను 7 ఏళ్ళు ఇచ్చి అయ్యా ఇల్లు వాకిల్ లేదయ్యా, ఇల్లు మొత్తం బాకీలు పాలయ్యి పొలం చేసి బాగా బాకీలు పాలైపోయాను. ఇంకా అయిపోతే నా ఇంతలోకి మా అల్లుడు చనిపోయి నా కూతురు కూడా పిల్లల్ని వేసుకొని నా దగ్గరకు వచ్చిందయ్యా. నేను కట్టే సొంత కూడా లేకుండా ఈ రకంగా ఉన్నానయ్యా. నా ఇల్లు వాకిలు మొత్తం ఇదిగా ఉంది. కొడుకులు లేరయ్యా నాకు. ఇంకా కొడుకైనా కూతురైనా ఈ అమ్మాయి ఇంకా నా దగ్గరే బతుకుతుంది. ఇంకా ఈ ఇల్లు కూడా ఏడే కట్టించుకుందామని ఇద్దరు పేరగా ఇల్లు కట్టిస్తాను. నేను ఇల్లే కోరుకున్నాయా, సరి కట్టి పెడతామని అన్నారు. ఆ పింఛన్ వచ్చేది నాకు మందులకు సరిపోతుంది కానీ అన్న చంద్రబాబు అలాగే వచ్చి మంచితనంగా వచ్చి మా మనసు అని అనుకొని వచ్చి చూసి మంచం మీద కూర్చోబెట్టి మాట్లాడాడు. 2 గంటల సేపు మాట్లాడాడు. ఆయన చేత్తో 7 ఏళ్ళు పింఛన్ ఇచ్చేసరికి ఇంకా మాకు సంతోషంగా ఉంది. అది ఎట్ట ఖర్చు పెట్టుకునేది ఏముంది, మందులకు అయిపోయింది. 6 నెలలకు వస్తే ఒక 20 రోజులు 30 రోజులు ఇంట్లో ఖర్చుకి అది అయిపోయింది. పిల్లల చదువు ఉంది కదా, అమ్మాయికే సరిపోతుంది, మాకు మందు బిళ్ళలకు అయిపోతుంది సారా అని అన్నాం. సరే అమ్మా నేను అది కూడా ఆలోచన చేస్తాను, ఇల్లు మటుకు సంవత్సరం లోపలనే కట్టేస్తాను అని అన్నాడు. ఏం పర్వాలేదు మీరు బాధపడద్దు ఇంకా అని అన్నాడు. మా పాకాన్ని చూసి ఎంత బాధపడ్డామో అంత బాధ చెప్పిపోతేనే కొద్దిగా ధైర్యం వచ్చింది. అది ధైర్యం వచ్చింది సార్ మాకు. మేము 16 సంవత్సరాల నుంచి ఏడే ఉంటున్నాం సార్. అయితే పుట్టింది ఏడే సార్, ఇచ్చింది గుడివాడ. అయితే ఆడ బండి తీసుకున్నాం, ఆటో తీసుకుంటే ఆడికి ఏం కిరాయి లేదని ఏడుకొచ్చాము. అయితే మా ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు బండి తోలితే కొంచెం బాగోలేదు, హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన చనిపోయారు. చనిపోతే ఇంక నేనే పిల్లల్ని చూసుకొని మా నాన్న వాళ్ళ దగ్గర నేను ఏడే బతుకుతున్నాను సార్. ఇంకా జగన్ గారు వచ్చినా కూడా మాకేం చేయలేదు. చంద్రబాబు సార్ వచ్చిన కాడ నుంచి మాకు 4 వేలు ఇచ్చాడు, 7 వేలు ఇచ్చాడు. స్పాట్లో బాగుంది సార్, మాకు సంతోషంగా ఉంది. మా పిల్లలకు కూడా చదివిస్తానన్నాడు, ఇల్లు కట్టిస్తానన్నారు సార్. బనావత్ పాములు కుటుంబ దీనగాథ చెలింపజేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఇల్లు కూడా కట్టిస్తామని భరోసా ఇచ్చారు. ఒక కుటుంబ గాథ చూసినప్పుడు ఆ కుటుంబాన్ని నేను అడిగాను. చుట్టుపక్కలన్నీ ఇండ్లున్నాయి, మంచి ఇండ్లున్నాయి. పక్కన వాళ్ళ తమ్ముడే మిద్ది కట్టుకున్నాడు, ఈయన మాత్రం పూరింట్లో ఉన్నాడు. ఇల్లు కూడా కురుస్తా ఉంది. నేను అడిగాను ఆయన్ని, ఏంటిది అని అడిగాను. అతను వ్యవసాయం చేశాడు కౌలు తీసుకొని. ఉల్లిపాయలు వేశాడు, ఆనియన్ వేశాడు, దాంట్లో నష్టం వచ్చింది. 8 లక్షల రూపాయలు నష్టపోయాడు. ఒక మామూలు లంబాడా కుటుంబం 8 లక్షలు 9 లక్షలు నష్టపోయాడు. ఇప్పుడు కష్టపడి 9 లక్షలు కష్టాడు. పెద్ద కూతురు వాళ్ళందరూ కూడా ఒక కూతురు పుట్టింది, వాళ్ళు చనిపోయారు.
వాళ్ళ బంధువు అన్ని. రెండో, ఈయన కూతురికి భర్త చనిపోయాడు. ఆ అమ్మాయికి 2 పిల్లలు. అందరూ చుట్టుపక్కల చూస్తే పెనబాకంలో అన్ని మిద్దెలు కనపడొస్తున్నాయి. మిద్దెల్లో మధ్యలో ఒక పోరిల్లు. అది చూసినప్పుడు బాధేస్తుంది నాకు. అందుకనే చూస్తానే ఒక మాట చెప్పాను, ఈ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చా. పాపం ఇల్లు కట్టుకునే 1,80,000 రూపాయలు ఇస్తానంటే, ఇల్లు కట్టుకునేది కూడా నాకు చేత కాదు, మీరే కట్టించండి అని అంటే నేను చెప్పాను 3 ఎకరాల 8 సెంట్లు ఏదో భూమి ఉంది, ఇమ్మీడియట్గా ప్రారంభించి ఇల్లు కూడా కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చా. ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పేదరిక నిర్మూలనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని వెల్లడించారు. గత ప్రభుత్వం చేసినట్లు అబద్ధాలతో కాలం గడపబోమని, కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే ధ్యేయంగా పనిచేస్తామని వివరించారు. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దీన్ని లెక్కేసుకుంటే సంవత్సరానికి 33,100 కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం. పింఛన కార్యక్రమంలో 33,100 కోట్ల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాం పింఛన్ల ప్రకారం. 5 ఏళ్లు లెక్కేసుకుంటే 5 × 33,000 1,65,000 కోట్లు. 100 కూడా వేసుకుంటే 1,65,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఒక పింఛన్ల ద్వారా ఈ పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మేమందరం కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్ళీ పేదవాళ్ళకు అప్పజెప్పి పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది మా ఆశయం. దానికోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మామూలుగా అయితే ఒక హామీ ఇచ్చిన తర్వాత 5-6 నెలల తర్వాత వస్తాం. 26 రోజుల్లో పెంచుతామని చెప్పిన పింఛన్ని, ఇస్తామన్న బకాయిల్ని పూర్తిగా మీకు అందజేశాం. అది మా కమిట్మెంట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణం నెలకొంది. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం 3 నెలలుగా అందాల్సిన మొత్తం కలిపి 7,000 రూపాయలు అందజేశారు. ఇళ్ల వద్దనే పెన్షన్ పంపిణీ చేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయడం పట్ల వృద్ధులు, వికలాంగులు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణం తెలుగుపేటలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడిన మంత్రి వారితో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మామిదాలపాడులో తెదేపా నేత రామేశ్వర్ రెడ్డి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. పింఛని 6,000 నుంచి 3,000 నుంచి 7,000 వచ్చింది సార్. బాగుంది సార్, సంతోషం. ఇట్లే ఇస్తే బాగుంటుంది. నెల నెల మాకు దూరం నడచలేము, నిలబెట్టుకున్నాడు సార్. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు. ఇట్లే ఉంటే బాగుంటుంది సార్. ఇట్లే బాగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది సార్. ఇస్తారా అనుకున్నాము, ఇస్తాడు మాట తప్పకుంటే ఇస్తా అన్నాడు, ఇచ్చినాడు మాట తప్పకుండా అనుకున్నట్లు. 6 గంటలకు వచ్చినారు, ఇస్తున్నారు సార్. ధైర్యం ఉంది సార్. మాత్రాలకి మా బువ్వకి అన్ని దీంట్లోనే జరుపుకుంటాం సార్ మేము. మాకు చంద్రబాబు సార్ వచ్చినప్పుడు సంతోషం సార్. ఇప్పుడు మాకు 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. మాకు ఏదాల్లా బాగుంది. ఇప్పుడు మాకు ఇంత మాత్రాలకు వస్తాయి, తిన్నికి వస్తాయి. కొడుకులు పెట్టాలంటే కష్టం కదా సార్. వాళ్ళు పని చేస్తారు, మేము ఏం పని చేయలేము. కాళ్ళ నొప్పులు ఇండ్ల కాడ ఉంటాము, అంతే.
మాకు ఇప్పుడు వచ్చినందుకు ఆయన మాకు సన్నగా సంతోషం బాగా ఇచ్చినారు సార్, సంతోషం. ఇప్పుడు ఇంకా 4,000 ఇస్తున్నారు, చాలా అంతే, మాకు ఏమొద్దు. ఇంకా బాగా చేసినాడు ఆ చంద్రనాథ్ సార్, మంచోడు పాపం. మాకు ఇంతే చాలు సార్. ఇంకా ఇల్లు గడిచేది కష్టం ఉంది. నా కాళ్ళు కింద పడి వెనకడ కింద పడి నా భార్య అది దాని షుగర్ వచ్చి చాలా ఇబ్బంది ఉన్నాము. 3,000 ఇచ్చి కాడ 7,000 ఇచ్చినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన సారు చల్లగా ఉండండి, దేవుని దేవాల మటుకు. ఇంతకుముందు అప్పుడు 200కి 2,000 చేశా, ఇప్పుడు 7,000 చేసినారు. ఒకటే పారి 4,000 చేసినారు ఇప్పుడు. అంతకంటే మాకు ఏ ముఖ్యం కాదు. ఎవరు మంచి నాయకుడు? మాకు చంద్రన్న ముఖ్యం. చంద్రన్న లేకపోతే ఈ రాజ్యం లేదు, రాష్ట్రం కూడా లేదు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెదేపా నేతలు, అధికారులు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లు ఇచ్చారు. కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఉరవకొండ మండలం కౌకుంట్లలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఉరవకొండ పట్టణంలోని పాతపేటలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి మంత్రి పయ్యావుల పింఛన్లను పంపిణీ చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, ఎంపీ బీకే పార్థసారథులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలు, వికలాంగులు, వితంతువుల ముఖాల్లో ఇవాళ ఆనందం కనిపిస్తోందని ఎంపీ పార్థసారథి తెలిపారు. నాకు చంద్రబాబు నాయుడు ఒక తండ్రి లాంటిగా ఆదుకున్నాడు. మా ఇంటిలో గత ఏ సమస్యలు ఇంతకు ముందు ఉండేవి, ఇప్పటి నుంచి ఏ సమస్య లేకోకుండా మాకు ముందుకు 6,000 ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అందించినారు. ఈ రోజు నుంచి ఈ 5 సంవత్సరాలు నుంచి ఈ ప్రభుత్వం ముందుకు ఇట్లే కొనసాగాలని చాలా ఆనందంగా ఉంది. బతకడానికి ముసలిను, ఆధారం లేని వాళ్ళు, చేతగాని వాళ్ళము ఇచ్చినాడంటే ఎంత బాగా ఇచ్చినాడు. ఇంతకంటే ఎవరిస్తారు సార్? నాకు సంతోషం, దిక్కులేని సంతోషం అయింది. 17,000 అందుబాటు అయిందండి. ఇన్ని రోజులు బాగా కష్టాలు పడ్డావా చెప్పు? రోజులు బాగా బట్టలు ఉతికి అన్ని 40 శాతం కాదు సార్. కాలం డబ్బులు బాగలేదు, అట్లే చేస్తున్నాను. ఇది తల్లి బిడ్డ నాకు అన్నం పెట్టి ఆయన మహానుభావుడు దేవుడు, వాళ్ళ సాయం నాకు సార్, వాళ్ళే నాకు దిక్కు. నెల కూడా 4,000 ఇస్తామన్నా. అవును సార్, చెప్పు. అది అవును, నెల 4,000 ఇస్తామన్నారు సార్. ఇప్పుడు 7,000 ఇచ్చినారు. నెల 4,000 ఇస్తారు సార్. దాంతో నీ జీవనం బాగుంటుంది సార్. నేను నా భార్య కూడా అనాది, నేను అంతేను. కొడుకులు ఉన్నారు, వాళ్ళ సంసారం వాళ్ళది. ఆరు గంటలకి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ డోర్ టు డోర్ కూడా పంచినారు. ఆ ప్రకారంగా మేము కూడా చేస్తున్నామండి. తప్పకుండా నా నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలు ఈరోజు ఒక పెన్షన్లకే కూడా వచ్చినాయి. అందరికీ కూడా మేము పంపిణీ చేస్తున్నారు. ఏది ఏమైనా నా రాప్తా నియోజకవర్గం ప్రజలందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా నేను కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. మీరే చూస్తున్నారు కదా ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉందంటే, ఈరోజు పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు ఈ ప్రోగ్రాంలో. అదేవిధంగా ఒక్కసారి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల పెన్షన్ల లబ్ధిదారులకు ఈరోజు 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 4,000 కోట్ల రూపాయలు కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతోంది. భవిష్యత్తులో కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా అమలు చేస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమం అమలు చేసేదానికి ఆద్యులైనటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుస్తున్న ప్రజల తరఫున. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణ వృద్ధులకు పింఛన్లను పంపిణీ చేశారు. కడప నగరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. చంద్రబాబు నాయుడు గారు మాటికి 4,000తో 7,000 రూపాయలు పింఛన్లు ఇస్తానని 1వ తేదీ చెప్పారు. అది ఇంటింటికి వచ్చి ఇస్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ ఇళ్ల వద్దే జరుగుతోంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని తిరుపతి నగరంలో మేయర్ శిరీషాతో కలిసి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అందజేశారు.
పింఛన్ అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ బొమ్మిదొడ్డిలో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ అందజేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలిక సంఘం పరిధిలోని పింఛన్దారులకు తెదేపా ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పింఛన్లు పంపిణీ చేశారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇంటి వద్దకు వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేస్తున్నారన్నారు. కదిరిలో తెదేపా నేత కందికుంట ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వృద్ధులకు సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ చేశారు. మా చేనేతలను కూడా ఆదుకోవాలి మేడం. మీ చేనేతలకు పెద్ద మళ్ళీ తీసాను. మీరు బట్టి